కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఒక ఊహించని పెద్ద సవాల్ వచ్చిపడింది. సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ సీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైన ప్రజా ఉద్యమంగా మారుతోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన తర్వాత మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని అంతగా భయపెడుతున్న ఉద్యమం ఇదే అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో సీజేపీ విస్తరణకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. వీలైనంత త్వరలోనే కాక్రోచ్ కథ ముగించకపోతే తమకు భారీ నష్టం తప్పదని ఎన్డీఏ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి పటిష్టమైన వ్యవస్థ లేదా ప్రణాళికలు లేకుండానే యువత విద్యార్థులు పెద్దెత్తున ఈ పిలుపునకు స్పందిస్తున్నారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి సీనియర్ నేతల మద్దతుతో ఈ ఉద్యమం మరింత బలపడింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇస్తున్న ప్రసంగాలకు, పిలుపునకు దేశవ్యాప్తంగా యువత నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభిస్తుంది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసే విమర్శల కంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ప్రజా గొంతుకులకు వినిపించే శబ్దమే ప్రభుత్వాన్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తుంది. అందుకే ఈ ఉద్యమం మరింత విస్తరించక ముందే అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను సిద్ధం చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన మార్గాల్లో మొదటిది చర్చలు, పరిష్కారాలు. నీట్ విద్యా సంస్కరణ లాంటి విద్యార్థుల ప్రధాన డిమాండ్స్ పై ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ఆందోళనలు శాంతింపచేయడం, అవసరమైతే ఉద్యమ నేతలతో లేదా తటస్థ ప్రముఖులతో ఉన్నత స్థాయిలో చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించడం. రెండవది రాజకీయ రంగు పులుమడం. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడాన్ని ఆసరగా తీసుకొని ఇది విద్యార్థుల స్వచ్ఛమైన ఉద్యమం కాదని ప్రతిపక్షాలు నడిపిస్తున్న రాజకీయ కుట్ర అని ప్రచారం చేయడం. దీని ద్వారా ప్రజా దృష్టిని ప్రభుత్వం సాధించిన విజయాల వైపు మళ్లించడం. మరోవైపు ఉద్యమ నాయకత్వాన్ని విభజించడం, చట్టపరమైన ఆంక్షలు విధించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలను వ్యాప్తి చేయడం. కంగనా రనౌత్, హేమా మాలిని లాంటి సెలబ్రిటీల ద్వారా నిరసనల వల్ల కలిగే నష్టాలను ఎత్తి చూపించడం. అలాగే స్పష్టమైన ఆర్గనైజేషన్ లేని ఉద్యమాలు సమయం గడించే కొద్దీ అవే సద్దుమణుగుతాయి అని వేచి చూసే ధోరణిని కూడా కేంద్రం పరిశీలిస్తుంది. మొత్తానికి చర్చలు, రాజకీయ ప్రతిదాడి, చట్టపరమైన ఆంక్షలు అనే త్రిముఖ వ్యూహంతో సీజేపీ ఉధృతికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఒక ఊహించని పెద్ద సవాల్ వచ్చిపడింది. సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ సీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైన ప్రజా ఉద్యమంగా మారుతుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన తర్వాత మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని అంతగా భయపెడుతున్న ఉద్యమం ఇదే అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో సీజేపీ విస్తరణకు చెక్ పెట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాలు రచిస్తున్నారు. వీలైనంత త్వరలోనే కాక్రోచ్ కథ ముగించకపోతే తమకు భారీ నష్టం తప్పదని ఎన్డీఏ నేతలు అభిప్రాయపడుతున్నారు.